దేవుడు నిన్ను పోషించువాడై ఉన్నాడు. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ అవసరతలు దేవుడు తీరుస్తాడని ఎప్పుడైతే నీవు నమ్మిక కలిగి ఉన్నావో, ఎప్పుడైతే నీ విశ్వాసం కలిగి ఉన్నావో, ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరంగా మన అవసరతలను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇశ్రాయేలీయులు ఎన్నడూ ఊహించి ఉండరు, ఇదిగో పైనుంచి మన్నా కురుస్తుంది, ఆ మన్నాన్ని నేనేం చేయాలి, పట్టుకోవడం తింటాం. ఏమైనా కష్టపడే పని ఉందా? లేదు. అంతటి ఆధిక్యతను దేవదేవుడు వారికి కలగచేశాడు. ఆనాడు ఉన్నటువంటి దేవుడు నేడును సజీవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేడు నా దేవుడు నా అవసరతలను తీర్చుటకు సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు విశ్వసించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రతి అవసరతను దేవదేవుడు తన మహిమైశ్వర్యములో నుంచి తీర్చేవాడైనాడు. అంత అద్భుత కార్యం, అంత ఆశ్చర్యకార్యం. నువ్వు ఇంతే అడగొచ్చు దేవుణ్ణి, కానీ దేవాది దేవుడు ఏం చేస్తాడంటే ఆయన హస్త బలము కొలది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం.